రాప్తా నియోజకవర్గంలో రామగిరి ఎంపీపీ ఎన్నికను ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబము ఒక ప్రహసనంగా మార్చినాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినారు. 9 మంది ఎంపీటీసీలలో 8 మంది మా పార్టీ వాళ్ళు ఉండగా వాళ్ళకి కనీసం నామినేట్ చేయడానికి కనీసం పోటీ చేయడానికి ఒక మహిళా ఎంపీటీసీ కూడా వాళ్ళ పక్షాన లేని పరిస్థితుల్లో విరమించుకోవాల్సింది పోయి దాదాపుగా 1000 మంది గూండాల్ని ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మోహరించి పోలీసుల అధికారాలని గేల్ చేశారు. ఎస్పీ గారు, డిఎస్పీ గారు కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా మిగిలిన సిబ్బంది మొత్తం సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ నేతృత్వంలో టీడీపీ గూండాలను వెంట పెట్టుకుని అరాచకాలు చేసినారు. మా ఎంపీటీసీలని బెదిరించి వాళ్ళ జీపుల్లోకి ఎక్కించుకొని పోయేదానికి ప్రయత్నం చేసినారు. మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మా ఎంపీటీసీలు కోర్టు ఆదేశాలతో రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నిక జరిగినప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. 2 గంటల సేపు వాళ్ళని రామగిరికి తీసుకొని పోయి పెనుగొండకు తీసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చి పంపిస్తామని డ్రామా చేసి టైం వేస్ట్ చేసి టీడీపీ గుండాలు వచ్చే విధంగా సుధాకర్ యాదవ్ అక్కడికి వచ్చే విధంగా చేసి వాళ్ళందరూ మా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు. ఈరోజు భారతీయ మహిళా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు. మరి దీన్ని సభ్య సమాజం ఖండిస్తుంది, మేము కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం పరిటాల కుటుంబం చెల్లించుకుంటుంది. పరిటాల గుండాలకు హెచ్చరిస్తున్నాం, మీ కథ మీ అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో ప్రకాష్. నువ్వు కానీ నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పే దాంట్లోకి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లిగిలు ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా. సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో, దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదగాలి. దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము, కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా రకంగా ఉంటుంది అనేసి. సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు ఏడ్చాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడావు. దాంట్లో ప్రోస్త్ అని చెప్పి మా బావ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, ఆయన ఒకటే కదా, ఆయనతో పాటు ఓ 4-5 పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక 10-15 ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. క్లబ్బుల్లో ఏం దొరుకుతాయో తెలుసా, వేరే ఏవో దొరుకుతాయి అనే టైప్లో మాట్లాడుతున్నావు. పాపం నువ్వు ఎటువంటి పబ్బులకు వెళ్ళావో నాకు తెలీదు. ప్రోస్ అనేది ఒక 5 స్టార్ లెవెల్ ఫుడ్తో పాటు, సరే అది అలవాటు ఉన్న వాళ్ళు మందు తాగుతారు, ఫుడ్ దీంతో చేసుకునేవారు. దాంట్లో యాక్చువల్లీ నాకు ఎటువంటి సంబంధము లేదు, కేవలం మా బావ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా భోజనం చేయడానికి ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భోజనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అది ఉంటుంది. సో నువ్వు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఏదో జరుగుతానే అనుకుంటాను, ఏదో డ్యాన్స్ బార్లు అంటావు, ఇంకోటి అంటావు. ఇవన్నీ బేసిక్గా నాకు తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్లబ్బులకి ఎట్లాంటి పబ్లకు పోయినావు నాకు తెలియదు. ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది అనుకోవద్దు. డ్యాన్స్లు వేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఇంకోటి చేస్తారు అనేది నువ్వు వెళ్ళిన దానివన్నీ అట్లే ఉన్నట్టున్నాయి. నువ్వు నిజంగా దీన్ని ఏదో చూడాలనుకుంటే ఒక మంచి టేబుల్ బుక్ చేపిస్తాను. ఎంతమంది వెళ్తారో చెప్తే 2-3 టేబుల్స్, నువ్వు బెంగళూరు వెళ్తావా, హైదరాబాద్లో వెళ్తావా, ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక టేబుల్ బుక్ చేపిస్తా, వెళ్ళి తిను, భోజనం చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. నీకేమైనా అలవాటు ఉంటే నువ్వు మందు తాగుతానంటే మందు తాగు, పార్టీ విల్ బీ ఆన్ మీ, నేను నీకు స్పాన్సర్ చేసి నీకు అక్కడి వరకు తీసుకెళ్ళి నీకు అది ఎట్లుంటుంది ఆ యాంబియన్స్ అనేది కూడా నేను చూపిస్తాను. దాంట్లోనూ ముఖ్యంగా నువ్వు ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది, అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడడము చేయడము అనేది. కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీకైతే మరి నాకు తెలిసి నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నీకు కరెక్ట్ సమాచారాలు అనేవి కరెక్ట్గా వస్తానట్లు లేవు. సో నీకేమైనా డౌట్ ఉంటే మా ఫ్యామిలీ గురించి నన్ను అడిగితే నేనే కరెక్ట్గా దానికి క్లారిఫికేషన్ ఇస్తా. ఇదే రకంగా నీ ఫ్యామిలీలో కూడా కొన్ని నాకు వస్తూ ఉంటాయి, కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది. మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేదు. ఎట్లా పడితే అట్లా మీ ఫ్యామిలీ గురించో అక్కడ జరిగే సమస్యల గురించి ఇట్లా మీడియాల ముందు మిమ్మల్ని గబ్బులేపోయే విధంగా నేను మాట్లాడడం అనేది, నువ్వు ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ పోతా అంటే ఒకసారి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడితే నేను తలెత్తుకొని బయట తిరగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు.